హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. కారం అయితే ఎర్రగా కనిపిస్తుంది కదా, దీంట్లో మనం అన్ని పొడులు కలిపి పెట్టుకున్నాము. అండ్ ఉసిరికాయ పచ్చడి అనమాట, చాలా హెల్దీ అన్నమాట. చాలా మందికి నిల్వ పచ్చళ్ళు అంటే వేడి అని అపోహ ఉంటుంది. ఉసిరికాయ పచ్చడికి అట్లాంటి అపోహలు అస్సలు పెట్టుకోవద్దు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఉసిరికాయల్ని మనం మంచిగా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పట్టించుకోవాలి. దీంట్లో కొంచెం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అండ్ పచ్చిది వేసుకోవాలని నిరభ్యంతరంగా కలుపుకోవాలి. కొంచెం నూనెలు వేసుకోవాలి. మనం పోపు చేసుకుంటాం కదా ఎట్లాగో, దాంట్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి సో దాంట్లోనే మనం కలుపుకోవాలి. కొంచెం దాంట్లో కొంచెం దీంట్లో ఎల్లిపాయ పేస్ట్ కలుపుకొని ముక్కలకు మొత్తం పట్టియాలండి. పట్టించిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ఒక 3 రోజులు మన ఊరబెట్టుకుంటే సరిపోతుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇది కలుపుకునే క్రమంలో అయితే చెయ్యి మాత్రం రెడ్గా అయిపోయింది. కొంచెం మంట కూడా వస్తుంది, జాగ్రత్తగా కలుపుకోండి. జాడీలకు అంతా ఎత్తేసుకున్నాక లాస్ట్ కొంచెం గిన్నెల కారం మిగులుతుంది కదండి. సో ఆ కారంలో వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని అమ్మ చేతి ముద్ద తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.